హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. వీకెండ్స్లో వెజిటేరియన్స్ కోసం మంచి కర్రీ అండి. ఇదే పన్నీర్ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ రైస్లోకి, బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూద్దాం కానీ రండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టించుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 10 మినిట్స్ తర్వాత ప్యాన్ వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పీసెస్ అన్నీ వేసుకొని కొద్దిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. కదపకూడదు. చూడండి, ఇలా ఎక్కువగా కదిపితే ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నిదానంగా ఒక్క 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని వేరే బౌల్లోకి తీసుకొని అవసరమైతే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్నాక స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను నేను కొద్దిగా. చూడండి, ఇలా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా అయిపోతుంది. సింపుల్గా మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. 2 నిమిషాలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి చూసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. నేను ఒక 5-6 కాజులు, ఒక స్పూన్ మస్క్ మిలన్ సీడ్స్ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుని వేసుకున్నాను. అలాగే 2 టొమాటోస్ వేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇలా వేసుకోవాలి. ఇదే మసాలా అండి, ఇంకా నేను ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కాజు, మస్క్ మిలన్, టొమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మసాలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి. చూడండి, గ్రేవీకి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి, పీసెస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నేను కొద్దిగా కసూరి మేతి నలుపుకొని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ ఇక్కడే చూసుకోవాలండి, ఉప్పు అదంతా సరిపోయిందేమో చూసుకొని, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. సరిపోతుంది, ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూసారా, వేడివేడిగా ఉన్నందున గ్రేవీ కొద్దిగా పలచగా అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి చూసుకొని చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతీల్లోకి కానీ, రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరింది.